హలో ఎవ్రీబడీ. సో, ఇదైతే మా లాస్ట్ డే అండ్ ఆల్సో ఫోర్త్ డే అనమాట గోవాలో. సో, లాస్ట్ డే కదా అని చెప్పి ఇంకా మార్నింగే లేచేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా చేసేసి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా వచ్చేసామనమాట బయటికి. ఇంకా ఏమనుకున్నాము అనంటే ఆల్రెడీ నియర్ బై ప్లేసెస్ అండ్ ఆల్సో మా సరౌండింగ్ ప్లేసెస్ కూడా మేము విజిట్ చేసేసాము కదా! సో, ఇంకా ఉన్నదే లాస్ట్ డే. రేపు మార్నింగే వెళ్ళిపోవాలి కాబట్టి, ఇలా కొంచెం డిస్టెన్స్ అయినా పర్లేదని చెప్పి ఇంకా స్కూటీ మీదే లాంగ్ డిస్టెన్స్‌కయితే వచ్చేసామనమాట. లాంగ్ డిస్టెన్స్ అంటే ఓన్లీ 1 అవర్ 15 మినిట్స్ అనమాట. ఇక్కడ మరీ అంత పెద్ద ప్లేసెస్ అయితే ఏం లేవు. ఉన్నది ఒకే ఒక్క నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి బీచ్. ఇక్కడ అది ఎస్పెషల్లీ ఇక్కడ ఇదేంటి అనంటే, మిగతా బీచెస్ కన్నా ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వడానికి, చిల్ అవ్వటానికి అయితే బావుంటుందనమాట. ఇక్కడ ఇలా పైన బయట వెదర్ మాత్రమే హాట్‌గా ఉంది కానీ, ఎయిర్ మాత్రం చాలా చల్లగా అనిపిస్తుందనమాట. సో, మార్నింగే ఇక్కడ చిల్ అవుదామని చెప్పేసి అయితే మేము బీచ్‌కే వచ్చేసాము. ఈరోజంతా కూడా యాక్చువల్లీ వాటర్ యాక్టివిటీసే చేయాలి కాబట్టి, ఇంకా డేర్ చేసి అయితే బీచ్‌లో తడవడానికి వచ్చేసాను. ఇక్కడైతే స్నాక్స్ తీసేసుకున్నాము. సో, ప్రాన్స్ అండ్ చికెన్ జ్యూస్ అనమాట. సో, మళ్ళీ మేము కొంతసేపు లంచ్‌కని చెప్పి ఇంటికెళ్ళిపోయి, మళ్ళీ ఇంకా 4:30 ఆ టైంకయితే వచ్చేసామనమాట. ఇంకా 7కి క్లోజ్ చేసేస్తారంటే, మేము 4:30కి ఇలా వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయటానికైతే వచ్చేసాము. కాకపోతే నాకు మాత్రం చాలా భయమేసింది. అది కూడా కొంచెం ఆ వాటర్ యాక్టివిటీస్ అయినంత వరకే. అయిపోయిన తర్వాత అయితే ఈ వీడియోస్ చూసి ఫుల్లుగా నవ్వుకున్నా అనమాట. కొంచెం భయమేసింది. సరేలే ఏం కాదు అనేసి అంతమంది చెప్తుంటే ఇంకా డేర్ చేసైతే నేను వెళ్ళాననమాట. ఫస్ట్ అయితే నేను వెళ్ళను, రాను ఇవన్నీ నేను చేస్తానని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ అనుకోకుండా చేయాల్సొచ్చింది. ఏదో చూడటానికొచ్చామని చెప్పి వచ్చామనమాట. ఇక్కడేంటంటే మళ్ళీ రూమ్‌కెళ్ళి మా హస్బెండ్ మాత్రం అనేసుకున్నారు ఇలా వాటర్ యాక్టివిటీస్ చేసి వెళ్ళాల్సిందే అని చెప్పి. సో, ఇక్కడైతే డైరెక్టర్‌గా వచ్చేసి ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఈ లైటింగ్స్ డైరెక్ట్‌గా వచ్చేసామనమాట. ఫ్రెష్ కూడా అవ్వకుండా. సో, ఇప్పుడు రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోవాలి. ఇంకా ఇక్కడ డిన్నర్‌కి టైం అయిపోయింది అనంటే డిన్నర్ చేయటానికైతే వచ్చేసాము. ఆహ్, ఏం తింటాము డిన్నర్ అన్నాక మన ఫేవరెట్ డిషెస్ తింటాం కాబట్టి ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేయడానికైతే వచ్చేసాము. సో, మంచిగా ఒక పట్టు పట్టాయి. ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని ఇంటికెళ్ళిపోయాం. సో, వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్.